ఈ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం ముమ్మర ఏర్పాట్లు చేసింది. 25 లోక్సభ, 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఈ నెల 13న పోలింగ్ నిర్వహించనుంది. ఈ ఎన్నికల్లో 4,14,00,000 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మొత్తం 46,389 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా సగం చోట్ల వెబ్ కాస్టింగ్ నిర్వహించనున్నారు. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ చివరి దశకు చేరింది. నేతల హామీలు, ప్రచార హోరు ముగిసిపోయింది. ఈ నెల 13న పోలింగ్ నిర్వహణకు ఈసీ అన్ని ఏర్పాట్లు చేసింది. 25 లోక్సభ, 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ నిర్వహణకు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు. రీపోల్ లేని హింసారహిత పోలింగ్ నిర్వహణ లక్ష్యంగా ఏర్పాట్లు చేస్తున్నట్టు ఎన్నికల సంఘం తెలిపింది. మే 13న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం కల్పించింది. 169 నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు, అరకు, పాడేరు, రంపచోడవరం నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటల వరకు, పాలకొండ, కూరుపాం, సాలూరు నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 4,14,01,887 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 2,03,39,851 మంది పురుషులు, 2,10,58,615 మంది మహిళా ఓటర్లు ఉన్నట్టు ఎన్నికల సంఘం తెలిపింది. థర్డ్ జెండర్ ఓటర్లు 3,421 మంది, సర్వీస్ ఓటర్లు 68,185 మంది ఉన్నట్టు ఈసీ తెలిపింది. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 46,389 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు ఎన్నికల సంఘం వెల్లడించింది. వేసవి దృష్ట్యా అన్ని పోలింగ్ కేంద్రాలను ఓటర్లకు నీడ కల్పించేలా టెంట్లు వేయడంతో పాటు చల్లటి తాగునీటి సదుపాయం, ప్రాథమిక చికిత్సకు సంబంధించి మెడికల్ కిట్లను కూడా అందుబాటులో ఉంచనుంది. అలాగే పోలింగ్ కేంద్రాలకు వచ్చే దివ్యాంగులు, వృద్ధులకు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. 46,389 పోలింగ్ కేంద్రాల్లో 1.6 లక్షల ఈవీఎంలను ఈసీ అందుబాటులో ఉంచింది. చెరగని సిరా ద్వారా ఇంటి వద్దే మార్క్ చేస్తున్నట్టుగా సామాజిక మాధ్యమాల్లో ప్రచారంపై సీఈఓ ముఖేష్ కుమార్ మీనా స్పందించారు. చెరగని సిరా ఇతరులకు అందుబాటులో ఉంటుందనేది తప్పుడు ప్రచారమని ఎంకే మీనా స్పష్టం చేశారు. ఇతర సిరా ద్వారా ఓటర్ల వేలపై మార్కు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇతర సిరా ద్వారా ఓటర్ల వేళ్లపై మార్కు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా హెచ్చరించారు. చెరగని సిరా ఇతరులకు అందుబాటులో ఉంటుందనేది తప్పుడు ప్రచారమని తెలిపారు. చెరగని సిరా ద్వారా ఓటర్ల వేళ్లపై వారి ఇంటి వద్దే మార్కు వేస్తున్నట్టుగా సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోందని, ఇది వాస్తవం కాదని స్పష్టం చేశారు. ఈ తరహా ప్రచారం సరికాదన్నారు. చెరగని సిరా ప్రభుత్వం మాత్రమే తయారు చేస్తుందని వెల్లడించారు. ఈ సిరా భారత ఎన్నికల సంఘం వద్ద మాత్రమే అందుబాటులో ఉంటుందని తెలియజేశారు. ఈ సిరా భారతీయ ఎన్నికల సంఘం వద్ద కాకుండా ఇతరులు ఎవరికైనా అందుబాటులో ఉంటుందనేది తప్పుడు ప్రచారమే అని తేల్చి చెప్పారు. ఎవరైనా ఇతర సిరాల ద్వారా చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అదేవిధంగా మొత్తం 46,389 పోలింగ్ కేంద్రాల్లో 34,165 చోట్ల వెబ్ కాస్టింగ్ చేస్తున్నామని ముఖేష్ కుమార్ మీనా అన్నారు. ఒపీనియన్ పోల్, ఎగ్జిట్ పోల్స్ పైన నిషేధం ఉందని తెలిపారు. ఈసారి 10 లక్షల మంది యువ ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారన్నారు. సెలవు ఇవ్వాలని విద్యా సంస్థలకు సూచనలు చేశామన్నారు. అలాగే ప్రైవేటు, ప్రభుత్వ సంస్థలకు సెలవు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చామన్నారు. 1.60 లక్షల ఈవీఎంలు పోలింగ్ కోసం వినియోగిస్తున్నామని తెలిపారు. ఎన్నికల రోజు హింస జరగకుండా చూడాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామన్నారు. ఎక్కడ ఎలాంటి హింసాత్మక ఘటనలు జరిగినా కఠినంగా వ్యవహరిస్తామన్నారు. ఈ విషయంలో ఎన్నికల సంఘం హామీ ఇస్తోందని పేర్కొన్నారు. పోలింగ్ రోజు ఎక్కడా రాష్ట్ర సరిహద్దులను సీజ్ చేయడం లేదని అన్నారు. ఓటరుగా ఉన్న ఏ వ్యక్తిని నిలువరించడం లేదని తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద దివ్యాంగులు, వృద్ధులకు ప్రత్యేక క్యూలైన్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. గతంలో 79.84% మేర పోలింగ్ నమోదైందని తెలిపారు. ఈసారి 83% మేర పోలింగ్ జరిగేలా ప్రయత్నాలు చేస్తున్నామని ముఖేష్ కుమార్ మీనా తెలియజేశారు. మరికొద్ది గంటల్లోనే రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి. 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు, 25 పార్లమెంట్ స్థానాలకు ఈ ఎన్నికలు జరుగుతాయి. విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో 253 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 153 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలకు గుర్తించి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఉదయం 5:30 గంటలకు మాక్ పోలింగ్ నిర్వహించి 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది. పశ్చిమ నియోజకవర్గంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికల ఏర్పాట్లు చేశామంటున్న రిటర్నింగ్ అధికారి కిరణ్ మైతో మా ప్రతినిధి శ్యామ్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో మరికొద్ది గంటల్లోనే ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలో 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి, అలాగే 25 ఎంపీ స్థానాలకు సంబంధించి ఎన్నికలు జరగనున్నాయి. రేపు ఉదయం 7 గంటల నుంచి ఎన్నికలు జరుగుతాయి. ఈ నేపథ్యంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ని గాంధీజీ మున్సిపల్ హై స్కూల్లో ఏర్పాటు చేశారు.
ఇక్కడ సిబ్బందికి ఈ శిక్షణ కార్యక్రమం ఇవ్వడంతో పాటు ఇక్కడ నుంచి ఏదైతే ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన మిషన్స్ అవన్నీ ఉంటాయో వాటిని డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అదే ఈ వెస్ట్ నియోజకవర్గానికి సంబంధించి ఎన్నికలు ఏ విధంగా జరగబోతున్నాయి, అధికారులు ఎటువంటి చర్యలు తీసుకున్నారు, ఏ విధంగా ఎన్నికలు సంబంధించి ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేశారనేది మనకి వెస్ట్ నియోజకవర్గానికి సంబంధించిన రిటర్నింగ్ అధికారి కిరణ్మయ మనతో పాటు ఉన్నారు. మేడం, ఈ ఎన్నికలకు సంబంధించి ఎలా ఏర్పాట్లు చేశారు పశ్చిమ నియోజకవర్గం? సో ఎన్నికలకి పోలీస్ వాళ్ళతో అందరితో మాట్లాడామండి, సెక్యూరిటీ అరేంజ్మెంట్స్కి ఆర్టీసీ అండ్ డీటీసీ వాళ్ళతో కూడా మాట్లాడాం, మనకు వెహికల్స్ రూట్స్ అవన్నీ లేకుండా. నెక్స్ట్ కమిషనర్ సార్ అండ్ కలెక్టర్ సార్ కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. సెక్షన్ 144 అమలు అవుతుంది, మోర్ దెన్ 4 పీపుల్ బయట ఉండకూడదు అండ్ ఎటువంటి గొడవలు అవ్వకూడదు, పీస్ఫుల్ ఎలక్షన్స్ కోసమని. మనకు వెస్ట్లో అయితే 253 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి, దానిలో ఒక 153 క్రిటికల్గా చెప్పాము. క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ అన్నిటికీ వెబ్ కాస్టింగ్ ఉంటుంది, వీడియోగ్రాఫర్స్ ఉంటారు, మైక్రో అబ్జర్వర్స్ ఉంటారు, ఎక్స్ట్రా పోలీస్ స్టాఫ్ ఉంటారు, అందరూ ఉంటారు. సో ఎటువంటి ఇది ఇబ్బంది లేకుండా పీస్ఫుల్గా ఎలక్షన్స్ జరగాలనేసి మేము కూడా కోరుకుంటున్నాం. చాలామందికి ఈ ఓటింగ్ సంబంధించి వృద్ధులకి వాళ్ళకి కొన్ని అవగాహన లేకపోవడం వల్ల ఓటింగ్ శాతం అనేది తగ్గుతుంది. అయితే ఎంతమందిని తీసుకోవచ్చు, అంటే వృద్ధులు కానీ వికలాంగులు కానీ ఎంతమందిని తీసుకురావచ్చు, అలాగే సెల్ ఫోన్ విషయంలో మీరు చెప్పే సూచనలు ఏంటి? సో సెల్ ఫోన్స్ ఆర్ నాట్ అలౌడ్ అండి. సో కంప్లీట్గా మొబైల్స్ అనేది నాట్ అలౌడ్, ఫోటోగ్రఫీ కూడా నాట్ అలౌడ్. ఈవెన్ మా పోలింగ్ పార్టీస్లో కూడా ఓన్లీ పీఓ దగ్గర ఉంటుంది కానీ ఫోన్ ఇంకెవరు అలౌడ్ లేదు. పోలింగ్ రూమ్కి ఏదైతే ఆ పోలింగ్ బూత్ ఉందో బూత్ లోపలికి పోలీస్ కూడా జనరల్గా రారు, పీఓ ఒక ఇబ్బంది అయ్యి రమ్మంటే తప్ప ఎవరు రారు. సో అంత కట్టుబాటుగా ఉంటుంది, నో రూల్ విల్ బీ మిస్డ్. ఇది కాకుండా ఇంకా వృద్ధులకు అయితే వాళ్ళు ఒకరిని తోడు తీసుకురావచ్చు టిల్ ద కంపార్ట్మెంట్ అంతే. ఓటేసే చోట వాళ్ళకి అక్కడ వరకు ఒకరు హెల్పర్ ఉండొచ్చేమో కానీ ఓటు అప్పుడు ఉండదు, సీక్రసీ ఆఫ్ ఓటింగ్ మెయింటైన్ చేయాలి. ఓకే, అలాగే ఈవీఎంలకు సంబంధించి అసెంబ్లీకి వేరుగా పార్లమెంట్కి వేరుగా ఉంటాయా, లేదు అంటే ఒకే దాని మీద వేయాల్సి ఉంటుందని ఒక చిన్న రీజన్ వల్ల కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి, దీనికి ఏం చెప్తారు? అలా ఏమి ఉండదండి, 2 సెపరేట్ సెట్, ఈచ్ పిఎస్లో 2 సెపరేట్ ఉంటాయి, ఒకటి పార్లమెంట్ ఒకటి అసెంబ్లీ ఉంటుంది. పార్లమెంట్ ఫస్ట్ ఉంటుంది, మళ్ళీ అసెంబ్లీ ఉంటుంది. రెండింటికి ఓటేసే వెళ్తారు ఒక ఓటర్ వస్తే. సో కలిపి ఉండడం అని ఏమి ఉండదు. దానిపైన క్లియర్గా మనకు బ్యాలెట్ పేపర్ ఉంటుంది కదా, పార్లమెంట్కి ఉంటుంది, అసెంబ్లీకి ఉంటుంది. ఆ బ్యాలెట్ పేపర్ చూస్తే అర్థమైపోతుంది. పైన మేము కూడా రాసుంటాం హెచ్ఓపి ఏపీఎల్ఏ అని. హరిత పోలింగ్ స్టేషన్లు అని చెప్పి, అలాగే వృద్ధులకు సంబంధించి స్పెషల్ పోలింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి ఎన్ని పోలింగ్ కేంద్రాలు అలర్ట్ అయినాయి మేడం? సో మేము ఒకటి హరిత ఒకటి గ్రీన్ పోలింగ్ స్టేషన్, ఒకటి ఉమెన్ పోలింగ్ స్టేషన్, ఒకటి యూత్, ఒకటి పీడబ్ల్యూడి మార్క్ చేసాము. ఆ నంబర్స్ కూడా మీకు సప్లై చేస్తాము. దానికి బేసిక్గా దానికి కొంచెం డిఫరెంట్ అరేంజ్మెంట్స్ జరుగుతున్నాయి. అంటే గ్రీన్ అంటే మొత్తం మనం అరిటాకులు అవి వాడటం కానీ, గ్లాసులు అవి వాడటం కానీ అలా చేస్తున్నాము. సో ఆ నంబర్ కూడా మేము మీకు సర్క్యులేట్ చేస్తాము. చివరిగా ఇక ఎన్నికలు ఎండాకాలంలో బాగా జరుగుతున్నాయి, చాలామంది కూడా ఇబ్బంది పడే పరిస్థితులు. ఎన్నికల అధికారులుగా మీరు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఎండ వేడి నుంచి ఎన్నికలు ఓటు వేసేందుకు వచ్చే ఓటర్లకి ఎటువంటి సూచనలు ఇవ్వదలుచుకున్నారు? సో మేము లైన్స్ సెపరేట్ చేసుకుంటున్నామండి. సో అంటే ఇప్పుడు ఒక ఓటరు లైన్ ఉన్నా కూడా ఒక వృద్ధుడు కానీ, ఒక మహిళ కానీ, లేకపోతే ఒక లాక్టేటింగ్ మదర్ కానీ, అలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళకి సెపరేట్గా ఒక లైన్ క్రియేట్ చేసి పంపిస్తాము. ఆల్రెడీ మెన్ ఉమెన్ సెపరేట్ లైన్స్ ఉంటాయి, బట్ స్టిల్ ఈ వృద్ధులకి కూడా ఈ లాక్టేటింగ్ మదర్స్ ఏమైనా ఉంటే వాళ్ళకి ప్రియారిటీ ఇస్తాం. పీడబ్ల్యూడి వాళ్ళందరికీ ప్రియారిటీ ఉంటుంది. వాళ్ళు వచ్చిన వెంటనే ఎంత ఫాస్ట్గా కుదిరితే అంత ఫాస్ట్గా ఓటేసుకోవడానికి మేము ప్రయత్నిస్తున్నాం. ఈసీఐ కమిషన్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఓటు ఫాస్ట్గా జరగాలి, ఓటు కోసం మనం వాళ్ళని ఓటేయడానికి వచ్చిన ఓటర్ని ఇబ్బంది పెట్టకూడదు అనేది ఎంటైర్ గవర్నమెంట్ మిషనరీ యొక్క ఉద్దేశం. ఓకే, థ్యాంక్ యూ. ఏదైతే ఎన్నికలు సజావుగా సాగేందుకు వీలుగా అన్ని ఏర్పాట్లు చేశామని, ఎటువంటి ఇబ్బందులు లేకుండా చక్కగా ఓటు వినియోగించుకునే విధంగా ఇక్కడ ఎన్నికల అధికారులు కూడా ఏర్పాట్లు చేసిన పరిస్థితి. విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి 153 పోలింగ్ కేంద్రాలకు కానీ, అలాగే సమస్యాత్మక ప్రాంతాలను కూడా గుర్తించి వారిలో ప్రత్యేకించి ఒక స్పెషల్ ఆఫీసులను కూడా నియమించి ఎటువంటి ఇబ్బందులకు తావలేకుండా స్వేచ్ఛాయుతంగా ఓటు వేసే అవకాశాన్ని ఓటర్లకు కల్పిస్తున్నామని రిటర్నింగ్ అధికారి చెబుతున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాజగోపాల్తో శ్యామ్ సిటీ న్యూస్, 1 టౌన్ గాంధీజీ హై స్కూల్. ఓటర్లకు సౌకర్యవంతంగా ఆహ్లాదకరంగా ఉండే మోడల్ పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు ఎన్టీఆర్ జిల్లా ఎన్నికల యంత్రాంగం శ్రీకారం చుట్టింది. రేపు ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వైపు అడుగులు వేసేలా పోలింగ్ శాతాన్ని పెంచేందుకు చేపట్టిన వినూత్న కార్యక్రమాల్లో భాగంగా ప్రతి నియోజకవర్గంలో ఒక హరిత, యువ, పింక్ విభిన్న ప్రతిభావంతుల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్కో హరిత పోలింగ్ కేంద్రం సేవలందిస్తుంది. ఒక్కో నియోజకవర్గంలో ఒక్కో యువ, పింక్ విభిన్న ప్రతిభావంతుల ప్రత్యేక పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు.
ప్రశాంత వాతావరణంలో స్వేచ్ఛాయుతంగా ఎన్నికల నిర్వహణతో పాటు ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు అన్ని వర్గాలను ఉత్తేజితులను చేస్తున్నట్లు కలెక్టర్ ఢిల్లీరావు తెలియజేశారు. జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్కో హరిత పోలింగ్ కేంద్రం సేవలందిస్తోంది. ఒక్కో నియోజకవర్గంలో ఒక్కో యువ, పింక్, విభిన్న ప్రతిభావంతుల ప్రత్యేక పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. మిగిలిన పోలింగ్ స్టేషన్లతో పోల్చితే ఈ పోలింగ్ కేంద్రాలు వివిధ రకాల సౌకర్యాలతో ప్రత్యేకతను చాటనున్నాయి. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో 4 చోట్ల ఈ ఆదర్శ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆంధ్రాలయలో కళాశాల పోలింగ్ స్టేషన్ నెంబర్ 56ను పింక్ పోలింగ్ కేంద్రంగా ఏర్పాటు చేశారు. సమాజంలో తమకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న మహిళలకు గౌరవం కల్పిస్తూ స్త్రీ శక్తిని చాటి చెబుతూ మహిళలు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకునేలా వారిని జాగృతం చేసేందుకు ప్రత్యేకంగా పింక్ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ పోలింగ్ కేంద్రాల్లో అధికారులు, సిబ్బంది అందరూ మహిళలే ఉంటారు. ఈ పోలింగ్ కేంద్రం అంతా పింక్ రంగులో ఉంటుంది. క్రెచ్తో సహా నిరీక్షణ గది, చంటి పిల్లలకు పాలిచ్చే గది, మహిళా మరుగుదొడ్లు అందుబాటులో ఉంటాయి. ఓటు వేసి తిరిగి వెళ్తున్నప్పుడు మహిళలందరికీ రెడ్ రోజ్ అందిస్తారు. విభిన్న ప్రతిభావంతుల కోసం పటమట నిర్మలా హై స్కూల్లో పోలింగ్ స్టేషన్ నెంబర్ 258ను ఏర్పాటు చేశారు. విభిన్న ప్రతిభావంతుల పోలింగ్ కేంద్రాల్లో అధికారులు, సిబ్బంది అంతా విభిన్న ప్రతిభావంతులే ఉంటారు. తామెవరికీ తీసిపోమని చాటి చెప్పేందుకు విభిన్న ప్రతిభావంతులందరూ ఓటు హక్కును వినియోగించుకునేలా వారిలో స్ఫూర్తిని నింపే లక్ష్యంతో ఈ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. చక్రాల కుర్చీలు, ర్యాంప్, వాలంటీర్లు వంటి సౌకర్యాలు ఈ కేంద్రంలో ఉంటాయి. ఈ కేంద్రాల్లోని చల్లని తాగునీరు, మరుగుదొడ్లు వంటి వసతులు కల్పిస్తారు. ఏపీఎస్ఆర్ ఎంసీహెచ్ స్కూల్ కృష్ణలంకలో పిఎస్ నెంబర్ 148లో యువ పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు. యువ ఓటర్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేకంగా యువ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. ఈ కేంద్రాల్లో ప్రిసైడింగ్ ఆఫీసర్, సహాయ ప్రిసైడింగ్ ఆఫీసర్లతో పాటు ఇతర పోలింగ్ సిబ్బంది అందరూ యువతీ యువకులే ఉంటారు. యువ ఓటర్లను తొలిసారిగా ఓటు హక్కు పొందిన వారిని జాగృతం చేసి ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునేలా చేయడం ఈ యువ పోలింగ్ కేంద్రాల లక్ష్యం. ఈ కేంద్రాల్లోనూ చల్లని తాగునీరు, మరుగుదొడ్లు వంటి వసతులు ఉంటాయి. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఎన్నికలకు సంబంధించి ఈవీఎంలు, వీవీప్యాట్లు పంపిణీ కేంద్రాన్ని పటమటలోని ఎన్ఎస్ఎం స్కూల్లో ఏర్పాటు చేశారు. ఎన్నికల విధుల్లో ఉన్న ప్రిసైడింగ్ ఆఫీసర్లు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్లు, రిజర్వ్ ఆఫీసర్లు స్కూల్కు చేరుకున్నారు. ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బందికి ఈవీఎంలు, వీవీప్యాట్లపై విజయవాడ తూర్పు నియోజకవర్గం ఎన్నికల అధికారి భవానీ శంకర్ అవగాహన కల్పించారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఎన్నికలకు సంబంధించి ఈవీఎంలు, వీవీప్యాట్లు పంపిణీ కేంద్రాన్ని పటమటలోని ఎన్ఎస్ఎం స్కూల్లో ఏర్పాటు చేశారు. ఎన్నికల విధుల్లో ఉన్న ప్రిసైడింగ్ ఆఫీసర్లు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్లు, రిజర్వ్ ఆఫీసర్లు స్కూల్కు చేరుకున్నారు. పోలింగ్ కేంద్రాల్లో బూత్ల వారీగా విధులు నిర్వహించే సిబ్బందికి ఈవీఎంలు, వీవీప్యాట్లు అందజేశారు. పోలింగ్ కేంద్రాలకు వెళ్లిన తర్వాత సిబ్బంది ఏం చేయాలి, పోలింగ్ రోజున ఈవీఎంలు, వీవీప్యాట్లు ఎలా సిద్ధం చేయాలి, వాటి పనితీరు గురించి ఎన్నికల అధికారి భవానీ శంకర్ సిబ్బందికి అవగాహన కల్పించారు. అనంతరం సిబ్బంది వాటి పనితీరును, ఎన్నికల సామాగ్రిని పరిశీలించారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి రూట్ల వారీగా ఆయా రూట్లలో ఉన్న పోలింగ్ కేంద్రాలు, పోలింగ్ బూత్ల సిబ్బంది తమకు కేటాయించిన ఎన్నికల సామాగ్రిని తీసుకుని బయలుదేరనున్నారు. సిబ్బంది రాత్రికి పోలింగ్ కేంద్రాల్లోనే బస చేయనున్నారు. ఎన్నికల సామాగ్రిని భద్రపరుచుకుని రేపు ఉదయాన్నే పోలింగ్ సామాగ్రిని ఓటింగ్కు సిద్ధం చేయనున్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కృష్ణా జిల్లా ఎస్పీ అద్వాన్ నయీం అస్మి తెలిపారు. మచిలీపట్నంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కృష్ణా జిల్లా వ్యాప్తంగా 1686 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. పారామిలిటరీ బలగాలతో కట్టుదిట్టమైన పటిష్ట చర్యలు చేపట్టామని తెలిపారు. ప్రశాంత వాతావరణంలో ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. అసెంబ్లీకి, పార్లమెంట్కి సీట్స్లో ఎలక్షన్ జరుగుతున్నాయి. ఈ సందర్భంలో మచిలీపట్నం ఒక పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ, 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ మన దగ్గర ఉన్నాయి. టోటల్ కలిపి టుగెదర్ 14,50,582 ఓటర్స్ మన దగ్గర ఉన్నాయి. దీంట్లో 7,02,800 మేల్ ఓటర్స్, 7,47,000 ఫీమేల్ ఓటర్స్. ఫీమేల్ ఓటర్స్ ఆర్ మోర్ ఇన్ నంబర్ ఇన్ కృష్ణా డిస్ట్రిక్ట్. ఈ సందర్భంలో అందరి ప్రకాశం వీ హ్యావ్ టేకన్ మన జిల్లా టోటల్ ఫోర్స్ దాదాపు అరౌండ్ 1,800 మెంబర్స్. దాంతోపాటు 8 పారామిలిటరీ కంపెనీస్, 2 ఏపీఎస్పీ ప్లాటూన్స్ మన దగ్గర ఉన్నాయి. కొంతమంది ఆఫీసర్స్ కూడా ఈ రోజు కూడా వస్తున్నారు. దాంతోపాటు సమ్ రిజర్వ్ ఫోర్స్ ఆల్సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ టు కమ్ టుమారో. సో వీఆర్ కాన్ఫిడెంట్. ఇది ఫోర్స్తో చూస్తే ఆల్ 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ మన దగ్గర, ఈ 3 కాన్స్టిట్యున్సీ కొంచెం సెన్సిటివ్గా ఉంది. గన్నవరం, గుడివాడ, మచిలీపట్నం. దీని సంబంధంలో ఎక్స్ట్రా ప్రికాషన్ తీసుకోవడం జరిగింది. టోటల్ వీ హ్యావ్ ఐడెంటిఫైడ్ అమంగ్ 1,686 పోలింగ్ స్టేషన్లో 977 ఆర్ లొకేషన్స్. దీంట్లో 126 లొకేషన్ మనకి క్రిటికల్ ఉన్నాయి. అక్కడ మినిమం హాఫ్ సెక్షన్ పారామిలిటరీ ఉన్నాయి. రిమైనింగ్
పోలింగ్ స్టేషన్స్కి మన వాళ్ళు 851 అట్లీస్ట్ 1 police personnel విల్ బి మ్యానింగ్ హిమ్. దాంతోపాటు వీ హ్యావ్ 23 FSTs, 22 SSTs జిల్లాలో నడుస్తున్నాయి, విచ్ ఆర్ రన్నింగ్ ఫ్రమ్ 16th of March అప్పటి నుంచి ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత. ప్రజాస్వామ్య వ్యవస్థ పరిపుష్టతకు కీలకమైన ఎన్నికల విధుల్లో అధికారులు చిత్తశుద్ధి, నీతి, నిజాయితీ, నిష్పక్షపాత వైఖరితో పనిచేయడం ముఖ్యమని, ఇలా ధర్మబద్ధంగా ప్రతి ఒక్కరూ విధులు నిర్వర్తించడం వల్ల భావితరాలకు స్వచ్ఛమైన ప్రజాస్వామ్య ఫలాలు అందించగలమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్పెషల్ పోలీస్ అబ్జర్వ్ దీపక్ మిశ్రా అన్నారు. నిబద్ధతతో నాణ్యమైన భద్రత బందోబస్తు సేవల ద్వారా ప్రజాస్వామ్యం, రాజ్యాంగ స్ఫూర్తితో శాంతియుత, స్వేచ్ఛాయుత వాతావరణంలో పోలింగ్ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించవచ్చునన్నారు. కలెక్టరేట్లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్పెషల్ పోలీస్ అబ్జర్వర్ దీపక్ మిశ్రా నిన్న సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శంఖబ్రత బాగ్జీ, జిల్లా జనరల్ అబ్జర్వర్లు మంజు రాస్పాల్, నరీందర్ సింగ్ బాలి, విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గ పోలీస్ అబ్జర్వర్ ప్రీతిందర్ సింగ్, విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గం ఎన్నికల వ్యయ పరిశీలకులు వి జస్టిన్, అసెంబ్లీ నియోజకవర్గాల వ్యయ పరిశీలకులు సౌరభ్ శర్మ, మదన్ కుమార్ తదితరులు హాజరయ్యారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ కులం, మతం, రాజకీయాలు వంటి వాటితో సంబంధం లేకుండా, నిర్లక్ష్యానికి తావు లేకుండా భరతమాతకు, సమాజానికి సేవ చేస్తున్నామనే ఉన్నత భావంతో విధులు నిర్వర్తించాలన్నారు. శాంతి భద్రతలకు విఘాతం, ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనలు తదితరాలకు సంబంధించి వచ్చే ఫిర్యాదులపై పటిష్ట ప్రణాళికతో తక్షణ స్పందన వ్యవస్థ అమలుతో మంచి ఫలితాలు ఉంటాయని పేర్కొన్నారు. పోలింగ్ కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లకు అనుమతి లేనందున తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అదేవిధంగా పోలింగ్ కేంద్రాల వద్ద ప్రశాంత వాతావరణం ఉండేలా నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. తొలుత కలెక్టర్ ఢిల్లీరావు ఈ నెల 13న పోలింగ్ నిర్వహణకు చేసిన ఏర్పాట్లను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. జిల్లాలో ఓటర్లు, పోలింగ్ సిబ్బంది నిర్వహణ, పోలింగ్ కేంద్రాల్లో మౌలిక వసతులు, క్రిటికల్ పోలింగ్ స్టేషన్లో సిఏపిఎఫ్ ఏతర చర్యలు తదితరాలను వివరించారు. ఎన్నికల్లో ఓటు వేసేందుకు సొంత ఊళ్లకు వెళ్తున్న ప్రజలతో విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్ స్టాండ్ కిటకిటలాడుతుంది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నుంచి వచ్చిన విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారస్తులు తమ స్వస్థలాలకు వెళ్తున్నారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతుంది. ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా ప్రత్యేక బస్ సర్వీసులను నడుపుతున్నామని ఆర్టీసీ డిప్యూటీ సిటిఎం బషీర్ అహ్మద్ తెలిపారు. సోమవారం ఎన్నికలు ఉండడం, 2 రోజులు సెలవులు రావడంతో ఇతర రాష్ట్రాల్లో నివాసం ఉంటున్న ప్రజలు సొంతూళ్లకు పయనమవుతున్నారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నుంచి వచ్చిన విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారస్తులు తమ స్వస్థలాలకు వెళ్తున్నారు. ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి ప్రజలు విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టాండ్కు చేరుకుని అక్కడి నుంచి తమ ఊళ్లకు వెళ్లే బస్సులు ఎక్కి వెళ్తున్నారు. దీంతో విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టాండ్ ప్రయాణికులతో కిటకిటలాడుతోంది. ఏ ప్లాట్ఫామ్ చూసినా ప్రయాణికుల రద్దీ కనబడుతోంది. బస్ ప్లాట్ఫామ్లోకి రాగానే ప్రయాణికులు ఒకరినొకరు తోసుకుంటూ బస్సు ఎక్కిస్తున్నారు. బస్సు వచ్చిన కొద్ది క్షణాల్లోనే నిండిపోతుంది. హైదరాబాద్ నుంచి ఎక్కువ మంది ప్రయాణికులు వస్తున్నారు. హైదరాబాద్ నుంచి విజయవాడకు 222 బస్సులు నడిపారు. విజయవాడ నుంచి అమలాపురం, కాకినాడ, రాజమండ్రి, విశాఖపట్నం వైపు వెళ్లే బస్సుల్లో రద్దీ ఎక్కువగా ఉంది. రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆ రూట్లలో 52 బస్సులు నడుపుతున్నారు. అంతకంతకు పెరుగుతున్న రద్దీ దృష్ట్యా సర్వీసులు పెంచుతున్నారు. ఒక రాజమండ్రి ప్రాంతానికి 45 బస్సులు నడిపారు. విశాఖ, రావులపాలెం, అమలాపురం, భీమవరం ప్రాంతాలకు కూడా బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ డిప్యూటీ సిటిఎం బషీర్ అహ్మద్ తెలియజేశారు. రద్దీ దృష్ట్యా తమ సిబ్బంది అంతా విధుల్లో ఉన్నారని, 24 గంటలు ప్రజలకు సేవలు అందిస్తున్నట్లు తెలియజేశారు. ప్రస్తుతం ఉన్న 2 టికెట్ కౌంటర్లకు అదనంగా ఒక టికెట్ కౌంటర్ పెట్టామన్నారు. 13వ తేదీ సాయంత్రం తిరుగు ప్రయాణమయ్యే ప్రజల కోసం 100 బస్సులు నడుపుతున్నామని, 14వ తేదీన కూడా 100 బస్సులను నడుపుతున్నట్లు తెలియజేశారు. 222 బస్సెస్ అనేవి అటు నుంచి ఆపరేట్ అయినాయి. ఈ అయినటువంటి వాళ్ళు కూడా ఇక్కడ డంప్ అయిన తర్వాత లోకల్ కొంతమంది వెళ్ళారు, కొంతమంది ఇటు అమలాపురం, కాకినాడ ఇలాంటి సెక్టర్స్లో, రాజమండ్రి వైపు, తర్వాత విశాఖపట్నం వైపు ఎక్కువ రద్దీ ఉన్నది వీళ్ళది. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం మొత్తం ఇప్పటికే 52 బస్సెస్ అనేవి ఆపరేట్ చేయడం జరిగింది. సో దాని తర్వాత అంతకంతకు కూడా మళ్ళీ పూల్ అవుతున్నారు. దానికి ఏం చేస్తున్నామంటే మళ్ళీ బస్సెస్ అనేది మనం వీఆర్ ప్రెస్సింగ్ ఇన్ టు సర్వీస్ అనమాట. సో కాబట్టి ఇక్కడ మా ట్రాఫిక్ క్లియర్ కాదు అనేటువంటి పరిస్థితి ఏమీ లేదు. సో రద్దీకి తగ్గట్టుగా మనము ఎప్పటికప్పుడు బస్సెస్ అనేవి తెప్పించి వేస్తూనే ఉన్నాం. ఏ రూట్లో ఎక్కువ బస్సులు నడుపుతున్నారు? జనాలు ఎక్కువ రూట్ ప్రిఫర్ చేసేది రాజమండ్రి అండి. ఆ రాజమండ్రిలోనే మనకు 45 బస్సెస్ దాకా వెళ్ళిపోయినాయి. మిగతావన్నీ కూడా ఇక విశాఖపట్నం, తర్వాత ఈ రావులపాలెం, తర్వాత కాకినాడ, తర్వాత అమలాపురం ఇటువంటి సెక్టర్లలో మరి వెళ్తున్నారు. ఇంకా భీమవరం సెక్టర్లలో కూడా కన్సర్న్ డిఎంలతో మాట్లాడి
కొన్ని ఎక్స్ట్రా బస్సులు కూడా తిప్పి ఆ సెక్టర్ కూడా మనం క్లియర్ చేస్తున్నాం. సార్ రద్దీ దృష్ట్యా అదనపు సిబ్బందిని కూడా ఏమైనా నియమించారు అంటే ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రయాణికులకు ఇబ్బంది మన మొత్తం టీం అనేది ఇక్కడే ఉన్నది, మొత్తం టీం అనేది. సో మొత్తం నైట్లో కూడా ఒక మానిటరింగ్ ఆఫీసర్ వస్తారు. సో ఎప్పుడు కూడా మనము ఈ ప్రణాళిక అనేది సిద్ధం చేసుకుని దాని ప్రకారం మనం ట్రాఫిక్ క్లియరెన్స్ అనేది పూనుకుంటున్నాం. ప్రత్యేక టికెట్ కౌంటర్స్ ఏమైనా ఏర్పాటు చేస్తారు సార్? ప్రత్యేక టికెట్ కౌంటర్స్ అనేవి అక్కర్లేదు, ఎందుకంటే ఉన్న కౌంటర్లోనే 3 కౌంటర్లు అరేంజ్ చేసాము. అక్కడ రోజు 2 ఉండేవి, అలాంటి చోట 3 అరేంజ్ చేసాము. కొంత సాంకేతిక సమస్య కూడా ఏర్పడిన దానివల్ల జాప్యం అయింది అనేసి సాంకేతిక సమస్య అనేది ఒక చిన్న గ్లిచ్ వల్ల, అంటే నెట్వర్క్లో అది కొంత ఏర్పడింది. పొద్దున ఓన్లీ అది అప్ టు ఒక 35 మినిట్స్ దాకా ఆ ప్రాబ్లం అనేది. కానీ దానికి మనం హెడ్ ఆఫీస్తో మాట్లాడిన తర్వాత వాళ్ళు ఆ టెక్నికల్ టీం వాళ్ళంతా దాన్ని స్టడీ చేసి దాన్ని రెక్టిఫై చేయడం జరిగింది. ఇప్పుడు ఎటువంటి సమస్య లేదు. మార్నింగ్ జరిగిన ఓన్లీ అది కొద్దిపాటి అర్ధగంట విరామం మాత్రమే అది. ఆ టైంలో మనం దానికి ఆల్టర్నేట్ మెజర్స్ కూడా సజెస్ట్ చేశాం. ఎన్ని రోజులు నడుపుతున్నారు బస్సులు? ఇప్పుడు అటు నుంచి వచ్చే వైపు సందర్భంగా బస్సులు ఏర్పాటు చేశారు. ఇప్పుడు వీళ్ళంతా రిటర్న్ వెళ్ళిపోతారు. రిటర్న్ సందర్భంగా రిటర్న్ సందర్భంగా కూడా ఇప్పుడు 13వ తారీఖు నాడు మనము మొత్తం ఒక 100 బస్సులు ప్లాన్ చేసి ఉన్నాము. ఇంకా ఎక్కువ రిక్వైర్మెంట్ ఉన్నా కానీ మళ్ళీ డిస్ట్రిబ్యూట్ కావచ్చు ట్రాఫిక్ అనేది ఉద్దేశంతో మళ్ళీ 14 నాడు కూడా 100 బస్సులు అనేది ప్లాన్ చేశాము. ప్రజాస్వామ్య పండుగకి హైదరాబాద్ వాసులు తరలి వెళ్తుండటంతో రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు కిక్కిరిసిపోయాయి. వాహనాల రద్దీతో రోడ్లు జనజాతరను తలపిస్తున్నాయి. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఓవైపు ఆంధ్రప్రదేశ్తో పాటు ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, కోదాడ వంటి ప్రాంతాలకు వెళ్లేవారు, ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాలు, వీటితో పాటు సొంత వాహనాల్లో స్వగ్రామాలకు వెళ్లే వారితో రద్దీగా మారింది. 2 తెలుగు రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు రావడంతో ఓటు హక్కు వినియోగించుకునేందుకు హైదరాబాద్లో ఉంటున్న రాష్ట్ర ప్రజలు సొంతూళ్లకు పయనమయ్యారు. తమ అభిమాన నేతలను గెలిపించుకునేందుకు కుటుంబాలతో సహా బయలుదేరారు. పెద్ద సంఖ్యలో జనం తరలి వెళ్తుండటంతో రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు జనంతో కిక్కిరిసిపోయాయి. చాలా మంది సొంత వాహనాల్లో బయలుదేరడంతో రహదారులు, టోల్ ప్లాజాల వద్ద రద్దీ నెలకొంది. ఈ క్రమంలోనే ఎల్బీనగర్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో విజయవాడ జాతీయ రహదారిపై భారీగా వాహనాల రద్దీ నెలకొంది. ఎల్బీనగర్ నుంచి పనామా వరకు వాహనాలు నెమ్మదిగా సాగాయి. ఓటర్లు ఏపీతో పాటు ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట వైపు వెళ్తున్నారు. దీనిపై సమాచారం అందుకున్న ట్రాఫిక్ పోలీసులు విజయవాడ హైవేపై ట్రాఫిక్ను క్రమబద్ధీకరించే ప్రయత్నం చేస్తున్నారు. మే 13న సార్వత్రిక ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ఓటర్ల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. హైదరాబాద్ నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు రోజు నడిచే 339 సర్వీసులతో పాటు 12వ తేదీన 206 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. మే 13న సార్వత్రిక ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ఓటర్ల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు తెలియజేశారు. హైదరాబాద్ నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు రోజు నడిచే 339 సర్వీసులతో పాటు 12వ తేదీన 206 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. నిన్న హైదరాబాద్ నుంచి ఒంగోలుకు 38, ఏలూరు 20, మచిలీపట్నం 23, విజయవాడ 45, గుంటూరు 18, నర్సరావుపేట 26, నెల్లూరు 17, నంద్యాల 19, విశాఖపట్నానికి 4 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్టు వివరించారు. హైదరాబాద్ BHEL, MGBS, ECIL, జీడిమెట్ల, రాజీవ్ గాంధీ విమానాశ్రయం నుంచి ప్రత్యేక బస్సులు నడిపిస్తున్నాయని పేర్కొన్నారు. బెంగళూరు నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు 11వ తేదీన 323, 12న 269 బస్సులు ఏర్పాటు చేశామన్నారు. ఈ ప్రత్యేక బస్సులను సాధారణ ఛార్జీలే వసూలు చేస్తామని తెలిపారు. పోలింగ్ తర్వాత తిరుగు ప్రయాణమయ్యే వారి కోసం కూడా ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేస్తామన్నారు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. నమస్కారం.